ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? దేవుని మందిరంలో, యేసయ్యా నీ సన్నిధిలోనికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు నీ సన్నిధిలో ఇరువురు కలిసి వచ్చి ప్రార్థన చేశారే, వారిలో సుంకరి వలె నీ సన్నిధి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పగలిగిన అంతస్తు నీకు ఉండాలంటే సుంకరితో నీ సహవాసం ఉండాలి. అర్థమైందా? మన విశ్వాస జీవితంలో నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అని అంటే, ఇదిగో దావీదు సుందరమైనటువంటి వాడు, సౌందర్యం కలిగినటువంటి వాడు. దావీదు దేంతో పోల్చుకున్నాడు? నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. అతడు ఎటువంటి వాడో అటువంటి దానితోనే పోలిక చేసుకున్నాడు. ఈ రోజున దేవుని మందిరంలో మనం ఎలా ఉన్నాం? ఎవరు ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు చాలా రకాలైనటువంటి అలంకరణలు మనం కలిగి ఉంటాం. నేను అంటాను ఒక మాట, మనల్ని చూడంగానే వీళ్ళు దేవుని పిల్లలు అని గుర్తింపు కలిగేటట్లుగా మనం ఉండాలమ్మా. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. చెప్పిన మాటను మీరు అనుసరించడానికి ప్రయత్నం చేయండి. చెప్పిన మాటను అనుసరించడానికి ప్రయత్నం చేయండి. మనలను చూడమగానే ఏం తెలియాలి తెలుసు వాళ్ళకి? నువ్వు చెప్పకూడదు, నేను గుడికి వెళ్తాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, బల్లలో చేయి పెడతాను, ఇవన్నీ నువ్వేం చెప్పకూడదు. నిన్ను చూడటమే, నీ వస్త్రధారణ, నీ అలంకరణ, ఇవన్నీ చూడటమే నువ్వు దేవుని బిడ్డవని వాళ్ళు గుర్తించాలి. కొన్ని మాటలు మాట్లాడటానికి వాళ్ళకు భయం కలగాలి. నీ ఎదుట కొన్ని పనులు చేయటానికి వాళ్ళు జడవాలి. అలా కనబడాలి నువ్వు.